గద్దరన్న రాసిన పాట మీకోసం పాడతాను. ఆ పాట ఎంత అద్భుతమో ఈ మూవీకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా వేసి వచ్చినమ్మా ఓటమ్మా 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 నిన్ను బిర్యానీ కమ్ముకుంటి ఓటమ్మా 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 నిన్ను బీరుబాటులమ్ముకుంటి ఓటమ్మా 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 నిన్ను కులానికి అమ్ముకుంటి ఓటమ్మా 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 నిన్ను అంగట్లో నిలబెడితి ఓటమ్మా. కానీ మన గుమ్మడి నరసన్నను చూస్తే నాలాంటి చిగురిస్తున్న రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకం. నరసన్న గారు 1983లోనే కులం పేరు చెప్పకుండా, మతం పేరు చెప్పకుండా, బీరుబాటలు బిర్యానులు పంచకుండా మానవ సమాజం మనుషుల కష్టాలను మనం తీర్చాలి, మానవత్వం ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి అని నిరూపించాడు మనకు. అందుకే పెద్దలు నరసన్న గారికి ఎంతో ఎంతో ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అన్నలు చెల్లెలు అక్కలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెన్నెల గారు. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ పొడుస్తున్న పొద్దు లేకపోతే అసలు తెలంగాణ సిద్ధించేది కాదు. అలాంటి పొడుస్తున్న పొద్దు పాడిన మన గదరన్న కూతురు వచ్చి కూడా ఈ ఒక సినిమాని దీవించడం, ఆశీర్వదించడం జరుగుతుంది. వారికి మా క్రూ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.